హాయ్ అండి, నమస్కారం. నేను మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చెప్పబోయే అంశం ఏంటంటే పత్తి విత్తనాల గురించేనండి. ఈ పత్తి విత్తనాల గురించి గతంలో కూడా చాలాసార్లు వీడియో చేయడం జరిగింది. ఈరోజు చేస్తున్న వీడియో ఏంటంటే సీజన్ గురించి, విత్తనాలు నాటేడు గురించి, దాని గురించి చెప్పబోతున్నాను. దయచేసి రైతు సోదరులు ఈ సీజను ముందస్తుగా వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు. కానీ జూన్ ఫస్ట్ వీక్లో ప్రారంభమయ్యే వర్షాలతోనే పత్తి విత్తనాలు నాటుకుంటే చాలా మంచిది. ఇప్పుడు విత్తనాలు ఒక 4-5 రకాలు దొరకట్లేదు. ఆ దొరకని విత్తనాలని బాగా రేటు పెట్టి బ్లాక్లో కొంటున్నారు కొంతమంది. ఇప్పుడు రైతు సోదరులు కూడా గమనించాల్సింది ఏంటంటే ఉన్న వెరైటీల్లో కూడా దొరికే వెరైటీలను వేసుకోవటం మంచిది. దొరకని వాటి గురించి వందల ఎక్స్ట్రా బ్లాక్లో కొని విత్తనాలు కొనుక్కొని దండకు పెట్టుకోవటం అనవసరం అనిపిస్తుంది. మీరు దయచేసి ఒక 4-5 షాపులు తిరగండి. ఏ షాపులో అనుకూలంగా ఉంటే ఆ షాపులో రేట్లు చూసి తీసుకోండి, తప్పులేదు దాంట్లో. కానీ మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ దగ్గర బిల్లుతో సహా కొద్ది గ్యారంటీ అనుకున్న కాడు కొనుక్కుంటే మీరు పంట నష్టపోకుండా ఉంటారు. పైగా రైతుకి ఏంటంటే విత్తనాలే ముందు వ్యవసాయానికి పునాది కాబట్టి విత్తనం మంచిదైతే రేపు పంట మంచిగా పండుతుంది. దానికి ఏదైనా మందు కొట్టుకున్నా, పెట్టుబడి పెట్టుకున్నా రేపు పొద్దున పంట ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. విత్తనంలోనే మనం దెబ్బతిండి మోసపోతే రేపు పొద్దున పంట ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని దయచేసి దళార్లు చెప్పే మాటలు, లేకపోతే ఆ వెరైటీ దొరకట్లేదు, ఈ వెరైటీ దొరకట్లేదు, దీనికోసం ఎంత దూరం అయినా పోతా, నేను అక్కడ తెచ్చుకుంటా ఇట్లాంటి పంతాలు పట్టింపులకు పోకండి రైతన్నలు ఎవరు కూడా. ఇప్పుడు మార్కెట్లో ఉన్న వెరైటీలలో అన్నీ కూడా దరిదాపు పత్తిలో మంచి దిగుబడులు వచ్చే రకాలే ఇస్తున్నాయి కంపెనీలన్నీ కూడా. ఎందుకంటే చిన్న లాజిక్ మీరు మర్చిపోతున్నారు. ఏ కంపెనీ కూడా విత్తనాలు దిగుబడి తక్కువ వచ్చే విత్తనాలు అమ్ముకొని రైతులను మోసం చేసి మళ్ళీ రేపు పొద్దున వాళ్ళ మనుగడని సాగించలేరు. అది మీరు ముఖ్యంగా గమనించాలి. ఏ కంపెనీ అయినా కొద్దిగా ఈల్డింగ్ ఎక్కువ వచ్చి రైతులకు అవకాశం ఉన్న మంచి విత్తనాలు తయారు చేయాలని చూస్తాయి. అందులో కాకపోతే షార్టేజీ, ప్రొడక్షన్ ఫెయిల్ కావటం వల్లనో లేకపోతే ఇతర కారణాల వల్లనో సప్లై అనుకున్నంతకు ఇవ్వలేని కంపెనీలు ఉంటే వాటి కోసం జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటిపోయి మోసపోయి నకిలీలు తెచ్చుకొని అనవసరంగా నకిలీ విత్తనాలు నాటుకొని ఆరుగాలం చేసే శ్రమంతా మీరు పోగొట్టుకోకూడదండి రైతన్నలు. గమనించాల్సింది ముఖ్యంగా విత్తనాలు కొంటున్నాం అంటే ఆ డీలరు ఎంత నమ్మకంగా ఇస్తున్నాడు మనకి, ఆ డిస్ట్రిబ్యూటర్ ఎన్ని సంవత్సరాల నుంచి మనతో వ్యాపారం చేస్తున్నాడు, మనతో కలిసిమెలిసి తిరుగుతున్నాడు అనేది ముఖ్యంగా మీరు గమనించాల్సిన మొదటి అంశం. విత్తనం పేరుంది కదా, దాని బ్రాండ్ కదా, దాన్ని 100 మంది రైతులు అడుగుతున్నారు కదా అని చెప్పి మీరు కొత్త డీలర్ల కాడికి పోయి తీసుకొని మోసపోవద్దండి. కొత్త డీలర్లు అంటే అందరూ మంచివాళ్ళు ఉండరు, వాళ్ళలో కూడా కొంతమంది అవకాశం కోసం చూసేవాళ్ళు ఉంటారు. నేను అందరినీ తప్పట్లేను. కానీ ఉన్న మార్కెట్లో సీడ్ ఇండస్ట్రీలో ఎక్కడి నుంచైనా కొత్త వాళ్ళు వస్తే ఏదో ఒక మాయ చేసి రేటుగా మీరు అడిగే డిమాండ్ని బట్టి ఏదో ఒక విత్తనానికి డిమాండ్ వస్తుంది ప్రతి ఆట. ఆ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మీరు మీ అవకాశాన్ని వినియోగించుకొని 200, 300 అవసరమైతే 864 ఉన్న ప్యాకెట్ని 1200, 1400 కూడా అమ్ముతున్నారు. అట్లా అని చెప్పి అందరూ అట్లా మోసం చేయట్లేదు. అందరు డీలర్లని మనం తప్పట్టకూడదు. అందులో మిమ్మల్ని అనేది అదే మీ స్థానికత, మీకు లోకల్ అవైలబిలిటీ, ఏ డీలర్ మంచి అవకాశంగా ఉన్నాడు, ఏ డీలర్ మీకు గత కొన్ని సంవత్సరాలుగా మీకు సర్వీస్ ఇస్తున్నాడు, అలాగే మీరు గత సంవత్సరం ఏమి విత్తనాలు వేశారు, గత సంవత్సరం ఏమి విత్తనాలు బాగా దిగుబడులు వచ్చినాయి, మీరు ప్రసార మాధ్యమాల్లో ఏమి చూస్తున్నారు, తోటి రైతులు ఏం చెప్పుకుంటున్నారు, రచ్చబండల కాడనో ఎక్కడో మీ ఊళ్ళల్లో 9 సమావేశం అయినప్పుడు రైతన్నలు ఏం చెప్పుకుంటున్నారు, ఆ రైతన్నకి ఎంత వచ్చింది, ఈ రైతన్న వేసింది ఏ వెరైటీ అనేది గమనించుకొని మీరు విత్తనాలు కొనుక్కోవడం మంచిది. అలాగనే దొరకట్లేదు అన్న విత్తనం గురించి జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి పోయి వచ్చి మోసపోకండి. అలాగే మే నెలలో కొంచెం ముందుగా ఈ తుఫాన్లు ఇవి రావటం, అల్పపీడనాలు రావటం వల్లనే ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది తప్ప ఆ రోహిణి కార్తె నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. ఈ రోహిణి కార్తెలో మంచి ఎండలు కొడతాయి అనేది ప్రతి ఏటా మనం గమనిస్తున్నాం. కాకపోతే ప్రకృతి అనేది ఎప్పుడు ఎలా మారుతుంది అనేది ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ రోహిణి కార్తెలో కొంతమంది ముందస్తుగా విత్తనాలు నాటుకుంటారు. వాళ్ళకి సరైన నీటి అవకాశం, నీళ్లు ఒకవేళ వర్షం లేట్ అయినా జూన్లో ఫస్ట్ వీక్లో వర్షాలు వస్తాయి కాబట్టి మేలో నాటుకొని మొలిపించుకునే వాళ్ళు మొలిపించుకుంటారు. మే చివరి వారంలో వేసుకునే వాళ్ళు అక్కడక్కడ కొన్ని ఏరియాలు ఉన్నాయి, దుబ్బలో పొసిలో పెట్టుకుంటారు. అసలే ఈ సంవత్సరం కొన్ని కంపెనీలు, ప్రముఖ కంపెనీలలో విత్తనాలు షార్టేజ్ ఉన్నాయి. ఈ షార్టేజ్ ఉన్నప్పుడు మీరు ఈ పొసిలో నాటుకొని ఏదో నీళ్లతో, బిందెలతోనో నీళ్లతో పాదులు తడుపుకోనో మొలిపించడం అనేది అసాధ్యం అండి. దయచేసి మంచి వర్షం పడి భూమి సరైన పదునైనప్పుడు, తేమ మంచిగా ఉన్నప్పుడు, మొలుస్తాయి అనుకున్న నమ్మకం మీకు కుదిరినప్పుడు మాత్రమే విత్తనాలు నాటుకోండి. అనవసరంగా ఇప్పుడు వేలకేళ్ళు పెట్టి కొనుక్కొని తీసుకొచ్చి ఈ పొసిలో పెట్టి దుబ్బలో
మొల లేదని బాధపడి రేపు పొద్దున మళ్ళీ ఇత్తనాల కోసం డబల్ మీరు దుకాణాల మీద తిరగబాకండి. మీకు ఒకటే నేను చెప్తున్నా, నేను ఒక రైతు బిడ్డగా, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిగా నేను మీకు చెప్పబోయేది ఒకటే, సరి అయిన వర్షపాతం లేని టైంలో పొసిలో అవకాశం లేని చోట్ల అస్సలు నాటుకోబాకండి. జూన్ మొదటి వారం, రెండో వారం పత్తికి చాలా అనుకూలం, కాలమేమి మించిపోదు. ఇప్పుడు పైగా మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ముందుగా వేసుకుంటే రేపు పొద్దున రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని మీరు అనుకోవచ్చు. తప్పులేదు దాంట్లో, అందరు రైతులు మంచిగానే ఆలోచిస్తున్నట్టే. కాకపోతే కంపెనీలలో కూడా లాంగ్ డ్యూరేషన్ వెరైటీలు తగ్గిపోయాయి. రోజులు ఎక్కువ వచ్చే పత్తి విత్తనాలు అనేది రకాలు తగ్గించుకున్నాయి కంపెనీలు కూడా. దానికి రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి, రైతుకి రెండో పంటగా వేసుకోవడానికి యాసంగికి అందాలనే ఉద్దేశంతో షార్ట్ డ్యూరేషన్ తీసుకురావడం జరిగింది. రెండవది, గులాబీ రంగు పురుగు లాస్ట్తో బాగా అటాక్ అవుతుంది కాబట్టి గులాబీ రంగు పురుగును కూడా స్కిప్ కొట్టడానికి షార్ట్ డ్యూరేషన్ వెరైటీలే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అన్ని కంపెనీలు కూడా. దయచేసి రైతులు ఆందోళన చెందనవసరం లేదండి. రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ముందే వస్తుంది కాపుకి. ఇప్పుడున్న వెరైటీలు చాలా మట్టుకు ఒక 60 నుంచి 80% కంపెనీలు ఆల్మోస్ట్ లాంగ్ డ్యూరేషన్ తగ్గించుకున్నాయి. కాబట్టి కంగారు పడి ఎప్పుడో పొసిలో నాటుకోవాలనే ఉద్దేశం కూడా లేదు మీకు. జూన్ నెలాఖరు మొత్తం పత్తి విత్తనాలు నాటుకున్నావు కానీ మీకు నవంబర్ కల్లా, డిసెంబర్ కల్లా మీరు రెండో పంట అందిపోద్ది, రెండో పంటకు అందుతుంది. కాబట్టి కంగారు పడి రైతులు కూడా మీరు మేలో వేసుకుంటే బాగా దిగుబడి అవుతుంది, లేకపోతే ఇంకా ముందొచ్చే మొక్కజొన్నకు అందుద్దని మీరు భ్రమలు కలిగించి మీరు మోసపోకండి. జూన్ మొదటి వారం నుంచి జూన్ నెల మొత్తం కూడా పత్తి వేసుకోవడానికి, రెండో పంట వేసుకునే వాళ్ళకి జూన్ మొత్తం చేసుకోవచ్చు. జూలై 15 దాకా కూడా పత్తి నాటుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అన్ని షార్ట్ డ్యూరేషన్ వెరైటీలే, మ్యాక్సిమం 60-80% కూడా. ఎక్కడో సెకండ్ క్రాప్కి అనుకూలం లేని వాళ్ళు మాత్రం లాంగ్ డ్యూరేషన్ బిగ్ బోల్ సెగ్మెంట్లో వస్తాయి లాంగ్ డ్యూరేషన్ అనేది. ఆ లాంగ్ డ్యూరేషన్ వెరైటీలు అంటే రోజులు పంటకాలం ఎక్కువ ఉన్న వెరైటీలు 2-3 రకాలే ఉంటాయి. ఆ కాలాలను దృష్టిలో పెట్టుకొని రెండో పంట వేయడానికి అనుకూలంగా లేని భూములు, ఒకటే పంటతో మేము మందు కొట్టుకుంటాం, నీళ్లు కట్టుకుంటాం, వాటిని ఇబ్బంది లేదు మాకు అనుకున్న వాళ్ళు మాత్రమే లావుకాయకి రోజులు పంటకాలం ఎక్కువ ఆ వెరైటీలకు మీరు వెళ్ళండి. దయచేసి ఎప్పుడైనా రెండో పంట వేసుకోవాలి మేము అనుకునే వాళ్ళు మాత్రం షార్ట్ డ్యూరేషన్లు సెలెక్ట్ చేసుకోండి. మేలో కాకుండా జూన్ మొదటి వారం నుంచి సెకండ్ వారం వరకు, మీరు జూన్ 15 వరకు కూడా మీరు రెండో పంట వేసుకునే వాళ్ళు, జూలై 1st వీక్ దాకా కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఈ అటు కాని వర్షాలకి, ఋతుపవనాలు రాకుండా మామూలుగా ఏదో అల్పపీడనాలు, తుఫాన్ లాంటివి చూసి వాతావరణం చల్లబడ్డదని భ్రమల్లో పడి అటు కాని దుక్కుల్లో దున్ని విత్తనాలు, అసలే బ్లాక్ మార్కెట్లో నడుస్తున్న విత్తనాలు షార్టేజ్ ఉన్న టైంలో మీరు విత్తనాలు కొని మోసపోవద్దండి. దయచేసి సరైన వర్షపాతం లేని టైంలో మీరు విత్తనాలు నాటకండి. అందుకని ఇప్పుడు రెండో పంట అనుకూలంగా లేని ఏరియాలలో మొదటి పంటగానే కంటిన్యూషన్గా ఉంచుకోదలుచుకున్న వాళ్ళు మన గోల్డ్ కార్ట్ అనేది ఉంది ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి. ఆ గోల్డ్ కార్ట్ని ఖమ్మం జిల్లాకి అందరికీ పరిచయమే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం డివిజన్లో బాగా గోల్డ్ కార్ట్ని ఆదరిస్తారు. లాంగ్ డ్యూరేషన్ రెండో పంటకు అవకాశం లేని వాళ్ళు మాత్రం గోల్డ్ కార్ట్ని సాగు చేసుకోగలరు. అతి తక్కువ స్టాక్ ఉంది. ఆ స్టాక్ కూడా ఫస్ట్ వీక్లోనే చాలా మట్టుకు అయిపోతుంది. కాబట్టి సెకండ్ క్రాప్కి వచ్చేసరికి ఖమ్మం సరౌండింగే బాగా సెకండ్ క్రాప్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి అద్భుతమైన విత్తనం సెకండ్ క్రాప్కి ఉంది, వింజా ఉందండి. ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ నుంచి వింజా ఇస్తున్నాం. అలాగే ఏషియన్ కంపెనీలో మరోది సంజయ్ గోల్డ్ అని ఒకటి ఉందండి. ఈ రెండు రకాలు కూడా మంచి అద్భుతమైన దిగుబడులు వచ్చినాయి గత సంవత్సరం. కాబట్టి రైతన్నలకు ఒకటే చెప్పగలను లేదు నేను, దయచేసి అటు కాని వర్షాలకి విత్తనాలు కొని పొసిలో పెట్టి, దుబ్బలో పెట్టి నష్టపోకండి. ఇంకొకసారి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, సరైన వర్షపాతం లేకుండా, సరైన భూమి పదును లేకుండా మీరు విత్తనాలు నాటితే మళ్ళీ తిరిగి విత్తనాలు మళ్ళీ అలాంటివే మీకు దొరుకుతాయి అనేది కష్టసాధ్యంగా ఉంది మార్కెట్లో. కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ, రెండో పంటకు అవకాశం లేని వాళ్ళు కానీ మన ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి గోల్డ్ కార్ట్ వెరైటీని తీసుకోగలరు, నాటుకోగలరు, ఇబ్బంది ఉండదు. అలాగే రెండో పంటకు అవకాశం ఉన్న వాళ్ళు, రెండో పంటకు తొందరగా రావాలనుకున్న వాళ్ళు మన ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి వింధ్యా, అలాగే అదే ఏషియన్ కంపెనీలో సంధ్యా గోల్డ్, ఈ రెండు వెరైటీలు కూడా పత్తి తర్వాత మొక్కజొన్న వేసుకోవడానికి కానీ, రెండో పంట ఏదైనా వేసుకోవడానికి చాలా అనుకూలమైన రకాలండి. గత సంవత్సరం అనుభవాలు, రైతుల అనుభవాలు కూడా మీకు వీడియోల రూపంలో పెట్టడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, షార్ట్ డ్యూరేషన్ వేసుకునే వాళ్ళు, పత్తి తర్వాత మొక్కజొన్న రెండో పంట వేసుకునే వాళ్ళు లాంగ్ డ్యూరేషన్ జోలికి వెళ్ళకండి. లావుకాయ అని చెప్పి, పెద్ద కాయ కావాలని చెప్పి మీరు లావుకాయను సాగు చేసినట్టయితే అవి ఎక్కువ రోజులు పంటకాలం ఉంటాయి. పంటకాలం తక్కువ ఉండే రకాలన్నీ కూడా మీడియం బౌల్స్లోకి వచ్చేసినాయి. అన్ని కంపెనీలు కూడా మీడియం బౌల్ సైజ్ సెగ్మెంట్ తయారు చేస్తున్నాయి. కాబట్టి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను,
పత్తి రకాలలో 4-5 రకాలు ఉన్నాయి. మన 2 కంపెనీల్లోనే దరిదాపు 4 రకాలు మనం మార్కెట్లో దొరకదు, అవైలబుల్లో ఉంచాము. అవి కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీరు దొరకని వాటి గురించి 1600, 1700 పెట్టి మీరు దొరకని వాటి గురించి తిరిగి మళ్ళీ నష్టపోవద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి రెండో పంట అనుకూలం లేని వాళ్ళు గోల్డ్ కార్డ్ని, అలాగే రెండో పంటకి మాకు కావాలనుకున్న వాళ్ళు, రెండో పంట వేసుకోదలుచుకున్న వాళ్ళు సంధ్యా గోల్డ్, ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి వింధ్యా, ఈ 3 రకాలు అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి. మిగతా రకాలు అయితే లిమిటెడ్ స్టాక్ వచ్చింది, అయిపోయిందండి అనేసి అన్ని చోట్లలో సింధు కానీ, సూపర్ బంటి కానీ ఆ వెరైటీలన్నీ ఎప్పుడూ అయిపోయినాయండి అప్పుడే. ఎందుకంటే ఆల్రెడీ లిమిటెడ్ స్టాక్ వచ్చింది, అంతవరకు తీసేసుకున్నారు. కాబట్టి ఈ 3 వెరైటీలు గోల్డ్ కార్టు, వింధ్యా, సంధ్యా గోల్డ్, ఈ 3 వెరైటీలు మీకు మార్కెట్లో లిమిటెడ్ స్టాకు. ప్రతి డీలర్ కూడా అక్కడక్కడ 2-3 బ్యాగులు అంటే ఒక 90 ప్యాకెట్ల నుంచి 100-150 ప్యాకెట్ల వరకు మేము సప్లై ఇవ్వగలుగుతున్నాం, ఇచ్చాము, ప్లేస్మెంట్ చేస్తున్నాము. ఈ వెరైటీలు తప్ప మిగతా వెరైటీలు మంచిగా నేను చెప్పను, కానీ ఈ ఉన్న వాటిల్లో మీరు ఈ సూజ్ చేసుకొని వేసుకుంటే మీకు కనీస దిగుబడి వస్తుంది, మీకు గ్యారంటీ పంట పడుతుంది. నేను ప్రతి వీడియోలో మీకు గోల్డ్ కార్డు గురించి చెప్పడం జరిగింది, ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్లో వింధ్యా గురించి చెప్పాను, అలాగే సంధ్యా గోల్డ్ గురించి ఏషియన్లో సంధ్యా గోల్డ్ గురించి చెప్పాను, సింధు గురించి చెప్పాను, సూపర్ బంటి గురించి చెప్పాను ఇంతకుముందు గత వీడియోలోనే. అది మళ్ళొకసారి మీకు ఆ వెరైటీలు గుర్తు చేస్తూ, ఇప్పుడు అవైలబుల్ ఉన్న మార్కెట్లో దొరికాయి 3 రకాలు, గోల్డ్ కార్ట్ ఒకటి, సంధ్యా గోల్డ్ ఒకటి, వింధ్యా ఒకటి, ఇవి మాత్రమే మీకు అవైలబుల్లో ఉంటాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా కొద్ది వర్షపాతం వచ్చిన తర్వాత, భూమి తేమ శాతం పెరిగిన తర్వాత మాత్రమే విత్తనాలు కొన్ని నాటుకోగలరని మనవి చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ నొక్కినట్టయితే నేను పెట్టే వీడియో మొదటిసారి చూసే వాళ్ళందరికీ ముందే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైకులు కొట్టండి. మీకు నేను చెప్పిన పద్ధతులు నచ్చినట్టయితే నన్ను ఈ ఛానల్ని ఆదరిస్తున్న పాత వారికి మరియు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వారికి నమస్కరిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇట్లు మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్.